వెహికల్ అయితే ఓన్లీ 17,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్, ఓన్లీ 25,000 కిలోమీటర్స్ డ్రివెన్. మార్కెట్ లో చాలా లిమిటెడ్ ఉన్న వెహికల్ అయితే తీసుకొచ్చాను, అర్బన్ క్రూజర్. కానీ పోలో ఆల్ స్టార్ వెహికల్ అయితే అస్సలు దొరకదు మార్కెట్ లో, వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే శ్రీవారి కార్స్ కి అయితే వచ్చాను. సో రెగ్యులర్ అయితే వీళ్ళ దగ్గర అయితే రీల్స్ చేస్తూ ఉంటాను. సో చాలా మంది అయితే కామెంట్ చేశారు ఉన్న వెహికల్స్ అన్ని ఒకటే వీడియోలో చెప్పమన్నారు కదా. సో మీకోసం అయితే ఈసారి అయితే శ్రీవారి కార్స్ లో ఉన్న స్టాక్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసుకున్నైతే ఒక 25 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 50 వెహికల్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే 25 వెహికల్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ 25 వెహికల్స్ లో మనకి 2012 మోడల్ నుంచి 2025 మోడల్ వరకు అయితే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర హ్యాజల్ ఫ్రీ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా చాలా లేటెస్ట్ మోడల్, చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే వస్తూ ఉంటాయి. సో ఉన్న వెహికల్స్లో ప్రైజెస్ డీటెయిల్స్ కనుక్కుందాం రండి. సో కమింగ్ టు ఫస్ట్ వెహికల్, ఇన్నోవా క్రిస్టా 2016 మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ అయితే మనకి ఓన్లీ 14 lakhs అంటున్నారు. 14 lakhs అనేది ఫిక్స్ ప్రైస్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇన్నోవా క్రిస్టా చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది, నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే ఇన్నోవాలో మనకి 3 to 4 వెహికల్స్ ఉన్నాయి. 2 వెహికల్స్ అయితే చూపిస్తున్నాను. సో సెకండ్ వెహికల్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ వెహికల్ అయితే చూడొచ్చు. ఈవెన్ వైట్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఏ కలర్ కూడా ఆ కలర్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 13,70,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో 7 సీటర్ 8 సీటర్ వెహికల్ చూస్తున్నారంటే ఈ వీడియో అయితే అసలు మిస్ చేసుకోకండి. అదేవిధంగా నెక్స్ట్ వెహికల్ టాటా హ్యారియర్ 2020 మోడల్ వెహికల్. ఈ వెహికల్ అయితే ఫుల్లీ టాప్ అండ్ ఎగ్జాక్ట్ ప్లేస్ డీజిల్ మాన్యువల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ అయితే అసలు మిస్ చేసుకోకండి. బిల్డ్ క్వాలిటీ వెహికల్ చూసారంటే ఈ వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ వెహికల్ ఉంటుందండి. ఆల్ ఓవర్ వెహికల్లో ఎటువంటి డ్యామేజెస్ ఏది లేదు. చూసుకున్నట్టయితే సింగిల్ ఇది ఒక్కటే ఉందండి, ఇది కాకుండా వేరేది ఏది లేదు. నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 12,50,000 లో మనకి టాటా హ్యారియర్, అది కూడా ఫుల్లీ టాప్ అండ్ 2020 మోడల్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఫుల్లీ టాప్ అండ్ మరీ చెప్తున్నా, ఈ ప్రైస్ లో మార్కెట్ లో అస్సలు దొరకదు, ఇక్కడైతే అవైలబుల్ ఉంది. సో అదే విధంగా XUV 300 లో కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి XUV 300 W6 లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. W6 లో 2 కలర్స్ ఉన్నాయి, రెడ్ కలర్ ఒకటి ఉంది, వైట్ కలర్. 2 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2019 మోడల్ ఓన్లీ 92,000 కిలోమీటర్స్ డ్రివెన్, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 7 lakhs ఆస్కింగ్ ప్రైస్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో 7 lakhs లో మనకి మహీంద్రా వెహికల్ అయితే వచ్చేస్తుంది XUV 300 W6, అది కూడా సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ అర్బన్ క్రూజర్. మార్కెట్ లో చాలా లిమిటెడ్ ఉన్న వెహికల్ అయితే తీసుకొచ్చాను, అర్బన్ క్రూజర్. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, సో అస్సలు దొరకదు ఈ వెహికల్, వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. నా లాస్ట్ వీడియోలో కూడా ఒక బ్రో కామెంట్ చేశారు అర్బన్ క్రూజర్ వెహికల్ కావాలని. సో వీళ్ళ దగ్గర అయితే 2022 మోడల్ వెహికల్, లేటెస్ట్ మోడల్, న్యూ ఫేస్ లిఫ్ట్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. చూడొచ్చు వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్ లో పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 6 lakhs, ఓన్లీ 6,99,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ వెన్యూ కూడా మనకి న్యూ ఫేస్ లిఫ్ట్ తో పాటు అయితే అవైలబుల్ ఉంది. 2022 మోడల్ S+ వెహికల్ చూడొచ్చు, నీట్ అండ్ వెల్ మెయింటైన్. ఈ వెహికల్ కూడా పెట్రోల్ మాన్యువల్ విత్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ కి అయితే యాడ్ ఆన్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. చూసుకున్నట్లయితే అలై వీల్స్ కానీ, బ్రాండ్ న్యూ టైర్స్ కానీ, A to Z అయితే లోడెడ్ ఉంది. సో పెట్రోల్ మాన్యువల్ లో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 8,20,000 అంటున్నారు. ఇంకా వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 44,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్ ఈ ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది, చాలా రీజనబుల్ ప్రైస్. సో అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి సెట్రాన్ C3 వెహికల్, ఇది కూడా పెట్రోల్ మాన్యువల్ వెహికల్, 64,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ కి అయితే 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్ కండిషన్ లో ఉంది. సో వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 5,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, చాలా సేఫ్ గా ఉన్న వెహికల్ కావాలి, అది కూడా SUV సెగ్మెంట్ లో చాలా రీజనబుల్ ప్రైస్ అంటున్నారంటే ఈ వెహికల్ అయితే చూసుకోవచ్చు. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి టాటా స్ట్రోమ్ 2016 మోడల్, నీట్ అండ్ వెల్ మెయింటైన్. వెహికల్ కి ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్, ఈవెన్ స్క్రాచెస్ కూడా లేదు, అంత నీట్ కండిషన్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే వెహికల్ ప్రైస్ వచ్చి 6,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ వెహికల్ లో ఒక్క డ్యామేజ్ కూడా లేదు, అంత నీట్ కండిషన్ లో ఉంది. బిల్డ్ క్వాలిటీ వెహికల్ ఈ ప్రైస్ లో అస్సలు రాదు, వచ్చి చూసుకోవచ్చు మీరు.
సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, డీజిల్ మాన్యువల్ వెహికల్ చూసారంటే అది కూడా బిలో 4 lakh లో అంటే ఈ వెహికల్ ఎస్యూవీ సెగ్మెంట్ లో ఈ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. వెహికల్ చూసుకున్నట్టయితే 2013 మోడల్ ఈకో స్పోర్ట్స్ టైటానియం డీజిల్ మాన్యువల్ ఓన్లీ 3,50,000 కి డీజిల్ మాన్యువల్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ కి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వెహికల్ అయితే ఫ్లడెడ్ అట్లాంటి ఏది లేదు, నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ వచ్చి చూసుకోవచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, డీజిల్ మాన్యువల్ లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఒక మంచి వెహికల్ అయితే తీసుకొచ్చాను. సో వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రీ స్టైల్ టైటానియం ఫుల్లీ టాప్ అండ్ డీజిల్ మాన్యువల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 5,60,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ లో ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏది లేదు. ఫుల్లీ టాప్ అండ్ ఏబిఎస్, అలై వీల్స్, డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి ప్రొజెక్టర్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. సో ఈ వెహికల్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ వచ్చి చూసుకోవచ్చు మీరు. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఓన్లీ 4,30,000 లో మనకి i20 స్పోర్ట్స్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ చూడొచ్చు, ఎటువంటి డ్యామేజెస్ లేదు. వెహికల్ కి అయితే ఒక వించిల్ అయితే క్రాక్ ఉంది, అది కాకుండా వేరేది ఏది లేదు. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 98,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సో i20 స్పోర్ట్స్ చూస్తున్నారు, అది కూడా ఆప్షనల్ వెహికల్ అంటే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. ఈ వెహికల్ కిలోమీటర్ చెప్పాను కదా, 2015 మోడల్ వెహికల్ i20 అంటే ఈ వెహికల్ అయితే బెస్ట్ ఆపర్చునిటీ వచ్చి తీసుకోవచ్చు. ఓన్లీ 7,50,000 లో i20 ఆస్టా ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్, అది కూడా లేటెస్ట్ మోడల్ న్యూ ఫేస్ లిఫ్ట్ వెహికల్. వెహికల్ చూసుకున్నట్లయితే 2023 మోడల్ 25 రిజిస్ట్రేషన్. చూడొచ్చు, పెట్రోల్ మాన్యువల్ వెహికల్. ఈ వెహికల్ అయితే మార్కెట్ లో ఇంత తక్కువ ప్రైస్ లో అస్సలు దొరకదు. మీరు కావాలంటే మార్కెట్ లో కూడా కంపేర్ చేసుకోండి, మార్కెట్ లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వెహికల్ కూడా చూసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ 58,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్ అయితే తీసుకొచ్చాను, చాలా రీజనబుల్ ప్రైస్ లో. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, బెలినో అడిగారు కదా, బెలినోలో జెట్టా వెహికల్ తీసుకొచ్చాను. పెట్రోల్ మాన్యువల్ వెహికల్ ఇది. సో చూసుకున్నట్లయితే వెహికల్ అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్. 2021 మోడల్ వెహికల్ చూడొచ్చు, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. అలై వీల్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ 62,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 6,40,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. జెట్టా టాప్ అండ్ సెకండ్ మిడ్ వర్షన్ అయితే వెహికల్ అయితే తీసుకొచ్చాను. సో అదే విధంగా చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, బిల్డ్ క్వాలిటీ వెహికల్, టాప్ నంబర్ 1 వెహికల్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ అయితే మనకి వోల్క్స్వాగన్ పోలో ఆల్ స్టార్. మనకి ఇప్పుడు ఈ వీడియోలో అయితే కొన్ని వెహికల్ చూపించాను, మార్కెట్ లో చాలా రేర్ గా దొరుకుతాయి. అలానే ఈ వెహికల్ కూడా, ఈ వెహికల్ అయితే మీకు పోలో హైలైన్ కానీ, పోలో కంఫర్ట్ లైన్ కానీ ఆ వెహికల్స్ అయితే దొరుకుతుంది. కానీ పోలో ఆల్ స్టార్ వెహికల్ అయితే అస్సలు దొరకదు మార్కెట్ లో. వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది, అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4,99,000, ఓన్లీ 4,99,000 కి ఆల్ స్టార్ వెహికల్, అది కూడా 2017 మోడల్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 90,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ కి A to Z రావడం జరుగుతుంది. అలై వీల్స్, ABS, డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. పోలోలో బిల్డ్ క్వాలిటీ వెహికల్, ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వెహికల్ చూద్దాం రండి. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, సిడాన్ లో టాప్ స్పీడ్ వెహికల్ చూసారంటే వర్నా ఇస్ అ మోస్ట్ డిమాండింగ్ వెహికల్, అది కూడా లేటెస్ట్ మోడల్ లో న్యూ ఫేస్ లిఫ్ట్ వెహికల్ అయితే ఉంది. సో వెహికల్ చూసినట్టయితే 2019 మోడల్, ఓన్లీ 33,000 కిలోమీటర్స్ డ్రివెన్. వర్నా 1.6 SX చూసుకున్నట్లయితే వెహికల్ అయితే ఎటువంటి డ్యామేజెస్ కానీ ఈవెన్ స్క్రాచెస్ కూడా లేదు, అంత నీట్ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. 33,000 కిలోమీటర్స్ డ్రివెన్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 7,90,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరీ చెప్తున్నా, వర్నా వెహికల్ చూసారంటే ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. జస్ట్ విజిట్ టు ఆఫీస్, ఒక్కసారి చూసి వెళ్ళండి వెహికల్ అయితే. సో ఇప్పుడైతే మీరు హ్యాష్ బ్యాక్ సెగ్మెంట్ ఇంకా ఎస్యూవీ సెగ్మెంట్ చూశారు కదా. సో ఇప్పుడైతే మీకు సిడాన్ వెహికల్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి హోండా సిటీ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. VX MT వెహికల్ చూసుకున్నట్లయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్. 2015 మోడల్ వెహికల్, 1,15,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో సిడాన్ సెగ్మెంట్ లో వెహికల్ చూస్తున్నారంటే వర్నా కానీ, హోండా సిటీ, హోండా అమేజ్, ఇంకా వోల్క్స్వాగన్, ఈ వెహికల్స్ అయితే చాలా ఎక్సలెంట్ వెహికల్. ఇంకా ఈ వెహికల్స్ కి అయితే రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వెహికల్ అయితే చూడొచ్చు, ఈ కండిషన్ లో ఉంది. 15 మోడల్ వెహికల్ ప్రైస్ చెప్పాను కదా, 4,50,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వెహికల్ చూద్దాం రండి. కమింగ్ టు సెడాన్ సెగ్మెంట్, నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకున్నట్లయితే వోల్క్స్వాగన్ వెంటో. ఈ వెహికల్ అయితే మనకి ఆటోమేటిక్ వెహికల్, హైలైన్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. 2022 మోడల్. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 8 lakhs కి అయితే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ చూస్తారంటే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. 69,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది వెహికల్. చూడొచ్చు, ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్ అయితే లేదు. సో సిడాన్ లో ఆటోమేటిక్ వెహికల్, అది కూడా పెట్రోల్ వేరియంట్ లో అయితే అవైలబుల్ ఉంది, వచ్చి చూసుకోవచ్చు మీరు. సో కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్, ఈ వెహికల్ చూసుకున్నట్లయితే కుషాక్ వెహికల్ అయితే ఓన్లీ 17,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్, బ్రాండ్ న్యూ కండిషన్ లో అయితే తీసుకొచ్చాను.
చూడొచ్చు. వెహికల్ అయితే ఎటువంటి డ్యామేజెస్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. నీట్ అండ్ వెల్ మెయింటైన్ 2023 మోడల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ చూడొచ్చు ఆల్ ఓవర్ లో ఎటువంటి చిన్న స్క్రాచ్ లేదు. మరీ చెప్తున్నా, వెహికల్ కిలోమీటర్ చెప్పాను కదా, ఓన్లీ 17,000 కిలోమీటర్స్ డ్రివెన్. ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 10,80,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో శ్రీవారి కార్స్ లో ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. షార్ట్ టైం ఉన్న వలన ఈ వెహికల్స్ అయితే చూపించాను. మీకు కూడా ఏదైనా వెహికల్ కావాలంటే కామెంట్ అయితే చేయండి, లేదంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర అయితే హ్యాజల్ ఫ్రీ ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు కూడా ఏదైనా వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ చేయాలంటే వీళ్ళ దగ్గర అయితే విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.